హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టీఆర్కే. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అయితే ఇప్పుడు ఏంటిదంటే మన అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాఖా ట్రీజర్ అయితే బయటికి వచ్చింది. తన లుక్ను అయితే బయటికి తీసుకొచ్చారనమాట డైరెక్టరు అట్లీ గారు. అయితే అట్లీ సినిమాలు మనం ఇదివరకు చూసాము, అట్లీ స్టైల్ వేరేగా ఉంటుంది. తర్వాత అల్లు అర్జున్ సినిమాలు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూసాము, ప్రతి సినిమా ఒక ప్రయోగంగానే చేస్తారనమాట. ఆ లేడీస్ గెటప్స్ కానీ ఇంకా ఏ గెటప్స్ అయినా వేయడానికి అతను రెడీగా ఉండే ఒక సూపర్ స్టార్ హీరో అతను. అలాంటి హీరోతోని రాకా సినిమానైతే అట్లీ ఒక ప్లాన్ చేసి తీస్తున్నాడు. ఈ అట్లీది డ్రీమ్ ప్రాజెక్టు రాకా సినిమా. తన మనసులో ఒక భావాన్ని, తన మాయాజాలాన్ని చూయించే 18 సంవత్సరాల నుంచి తన నిరీక్షణకు ఈ రాకా సినిమాతోనే తెరబడ్డది అనమాట. ఎందుకంటే ఈ రాకా సినిమా పోస్టరు ఒక చేతి వేళ్ళకైతే గోర్లు అయితే ఘోరంగా కనబడుతున్నాయి. తర్వాత అల్లు అర్జున్ అంటే వెంట్రుకలు లేకుండా, అంటే తనకు హెయిర్స్ ఉంటేనే అందం, తన గడ్డంతోనే తనకు అందం. అలాంటిది ఈ సినిమాలో తనకు హెయిర్స్ లేకుండా గుండుతోనే ఈ సినిమాలో కనబడబోతున్నాడు. మొత్తము చర్మం అంతా ముసలి చర్మం లాగా అయితే డిజైన్ చేసి పడేసారు. అయితే ఇది ఒక హాలీవుడ్ రేంజ్లో అయితే సినిమా ఉండబోతుంది. ఈ హాలీవుడ్ రేంజ్లో ఉండే సినిమా మన ప్రేక్షకులకు నచ్చదా అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో రామాయణ ఇంకా కొన్ని బాక్స్ ఆఫీస్ హిట్ పెద్ద పెద్ద సినిమాలు, ఇంకా రాజమౌళి డైరెక్షన్లో వచ్చేది మహేష్ బాబు సినిమా ఒకటి రేంజ్లో ఒక పాన్ ఇండియా లెవెల్లో, అంటే అంతర్జాతీయ భారీ స్థాయి సినిమాలు రూపొందబోతున్నాయి. అందులో ఈ అట్లీ సినిమా రాకా కూడా ఒకటి చెప్పవచ్చు అనమాట. అయితే అదే విధంగా చూసుకుంటే మనం ఐ సినిమాలో విక్రమ్ని మాత్రం ఇదే ఒక గొప్ప స్థాయిలోకి వెళ్ళిన వ్యక్తిని అనగదొక్కే క్రమంలో విలన్స్ అతనికి ఒక ఇంజెక్షన్ ఇచ్చి తనని మానసిక వ్యాధికి గురి చేసి తనను ఒక బలవంతుణ్ణి ఒక ఇది చేసి పడేస్తారు అనమాట. అలాంటి స్టోరీని మనం చూసాము. అయితే అక్కడ ఆ స్టోరీ బెడిసి కొట్టిందనేసి మనము చెప్పుకోవచ్చు. తర్వాత అదే విధంగా చేతి వేలి గోర్లు అవన్నీ చూస్తూ ఉంటే అల్లు అర్జున్ది ఆ రకంగా అదే కోవలకు వెళ్తుందేమో అనేసి ఒక రకంగా అయితే భయం వేస్తుంది. కానీ అవన్నిటిని కలగలుపుకొని అవన్నీ చూసి అలా కాకుండా హిట్ రేంజ్లోనే తీసే క్రమంలో అయితే అట్లీ కనబడతాండి ఇక్కడ మనకు. ఇంకా రాకా మీనింగ్ పూర్తి సంపూర్ణమైన అందమైన చందమామ అనే పేరుతోని కలగలిపింది రాకా అనమాట. అందమైన లవ్ స్టోరీ ఉండబోతుంది అల్లు అర్జున్కు. దానిలోని ఆ హీరోయిన్ని ఒక సంపూర్ణ చంద్రగ్రహణం రోజు ఒక హీరోయిన్ని చంపేస్తే తనకు అపురూపమైన అమూల్యమైన శక్తులు లభించాలని ఆశించే ఒక తాంత్రికుడు ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చినప్పుడు ఇక్కడ హీరో అల్లు అర్జున్ ఏ విధంగా తనతో పోరాడింది అనేది కూడా ఈ సినిమాలో చూపించే, అంటే ఇదొక రకమైన స్టోరీగా మనము అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అల్లు అర్జున్నే రెండు రకాలుగా, ఒక విలన్గా ఒక హీరోగా తనే డ్యూయల్ రోల్ ఇక్కడ పోషిస్తాడనేసి క్లియర్గా ఈ పోస్టర్ ద్వారా మనకు అర్థమవుతుంది అనమాట. పోస్టర్ను చూస్తుంటే అల్లు అర్జున్ ఈ సినిమాలో ఒక సైంటిస్ట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ పోస్టర్లో అవన్నీ చూస్తుంటే మనకు అదే రకంగా అనిపిస్తుంది. తన మీద తాను ప్రయోగాలు చేసుకొని ఆ రకంగా ఆయనకు గోర్లు వచ్చేసి ఇంకా ఇతరుల మీద, అంటే దేని మీద అయినా దాడి చేయడమో దాని మీద ఫైట్ చేసి విజయం సాధించే క్రమంలో ఆయన ఆ విధంగా మారిపోయే అవకాశం కూడా ఒకటి ఉండవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఐ సినిమాలో చూపించినట్టుగా అల్లు అర్జున్ ఒక రేంజ్లో ఉన్నప్పుడు తనను తగ్గించే క్రమంలో ఆయనకు విష ప్రయోగాలు జరిగి ఆయన కూడా అలా జరగచ్చు. ఈ విధంగా అనుకోవచ్చు. తర్వాత ఒక చక్కటి అందమైన చందమామ లాంటి కథ కూడా మనము ఊహించుకోవచ్చు అనమాట. మనం ఇప్పటికైతే ఈ పోస్టర్ను చూసి ఏ రకంగా అన్ని రకాలుగా ఎవరికి వారు ఊహించుకోవడానికి అయితే అట్లీ అయితే ఆ పోస్టర్ని డిజైన్ చేసి ఇడిచిపెట్టిండు. సరే, ఎవరి ఇష్టం వాళ్ళు ఎట్లయినా ఊహించుకోండి. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్టుగా అయితే ఉంటుంది. ఎందుకంటే అట్లీ ఆయన జోనర్ వేరు, ఇట్లా అల్లు అర్జున్ జోనర్ వేరు అయినా కానీ వాళ్ళిద్దరూ పాత సినిమాలన్నిటినీ హిట్టా పట్టా అనేది చూసుకున్న తర్వాతనే ఈ స్టోరీ డిజైన్ చేసిర్రు. తర్వాత పుష్ప తర్వాత ఇప్పటి వరకు అల్లు అర్జున్ ఇంకే సినిమా చేయలేదు. ఎందుకంటే అల్లు అర్జున్ ఏ సినిమా చేసినా కానీ పుష్ప ఛాయలు మాత్రం ఆ సినిమా మీద పడుతుంది. ఆ పుష్ప అనేదే
ఆ సినిమాలో కనబడుతుంది కాబట్టి ఆయన ఇప్పుడు దాకా అలాంటి సినిమాలు చేయకుండా రాకా సినిమాని ముందుకు తీసుకొచ్చిండు. ఎందుకంటే ఆ, పుష్పలోకి వెళ్ళి ప్రజలందరూ బయటికి రావాలి అంటే ఇలాంటి సినిమా ముందుకు రావాలి కాబట్టి అల్లు అర్జున్ అయితే మంచి స్టోరీని అయితే ముందుకు తీసుకొచ్చిండు అనేసి నేనైతే అనుకుంటున్నా. ఇంకా ఈ రాకా అనేది ఒక పేరు కొద్దిగా కన్ఫ్యూజన్గా అంటే కొత్తగా ఉంది. దాన్ని అయితే ప్రజలందరూ ప్రేక్షకులు తన ఫ్యాన్స్ అందరూ అలవాటు పడాలనేసి ఈరోజు అయితే ఆ పోస్టర్ని డిజైన్ చేయబడింది. నెక్స్ట్ అప్డేట్స్తోనే ఇంకా మీ ముందుకు వస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.